నమస్తే ఏరువాకకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రబ్బీ సాగులో అనువైన మొక్కజొన్న రకాలు, ప్రాంతాల వారీగా పనికి వచ్చే మంచి వంగడాలు, పాలీ హౌస్ లో పండిస్తున్న వాణిజ్య పంటలు, క్యాప్సికం పంట సాగులో అధిక లాభాలు, కంద సాగులో ముందున్న గుంటూరు రైతులు, దుంప పంటలో అనుసరించాల్సిన సస్య రక్షణలు, అందుబాటులో నాణ్యమైన పసుపు వంగడాలు, అనువైన రకాలు సాగు చేస్తే అధిక దిగుబడులు. మెట్ట ప్రాంతాల్లో పంటలు పండించడం అంటే కత్తి మీద సాము చేయడమే. అయినా రైతులు పంటలు పండించడానికి నానా యాతన పడుతున్నారు. సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో వర్షాధార పంటగా సాధారణంగా మొక్కజొన్న వంటి పంటలు వేసుకుంటారు. ఖరీఫ్లోనే కాకుండా రబ్బీలోనూ మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు. ఈ రబ్బీ పొత్తుల బుట్టను సాగు చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రాంతాల్లో మొక్కజొన్నను విస్తారంగా పండిస్తారు. ఖరీఫ్లో రెండు రాష్ట్రాల్లో మొత్తంగా 9,72,000 హెక్టార్లలో మొక్కజొన్నను సాగు చేస్తారు. ఇక రబీలో ఈ పంటను 4 లక్షల హెక్టార్లలో పండిస్తారు. ఖరీఫ్లో దీని దిగుబడి 45,13,000 టన్నులు ఉంటుంది. అదే రబీలో సాగు చేసినప్పుడు 20 నుంచి 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పంటను ముఖ్యంగా ఖరీఫ్లో మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పండిస్తారు. ఇక రబీలో అయితే గుంటూరు, కరీంనగర్, పశ్చిమ గోదావరి, కృష్ణా, వరంగల్ జిల్లాలో మొక్కజొన్నను సాగు చేస్తారు. ఖరీఫ్ కాలం కాస్త వెళ్ళిపోయింది. ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. ఖరీఫ్లో ఆశించిన దిగుబడులు దక్కలేదు. వర్షాభావ పరిస్థితి వల్ల దిగుబడి కనీస స్థాయికి పడిపోయింది. కాబట్టి రబీలో దీన్ని సాగు చేసుకుంటే మంచి దిగుబడి దక్కే అవకాశం ఉంది. మొక్కజొన్న స్వల్పకాలంలోనే అంటే 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీని సాగులో పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. కొద్దిపాటి పెట్టుబడితోనే ఈ పంటలో ఆశించిన దిగుబడిని దక్కించుకోవచ్చు. రబీలో మొక్కజొన్న సాగు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తనాలను విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకుంటే పంట దిగుబడి తగ్గిపోతుంది. కోస్తా జిల్లాలో వరి మాగాని తర్వాత డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. సంకర రకాలను సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు 8 కిలోల విత్తనం సరిపోతుంది. తీపి మొక్కజొన్న సాగు చేస్తే 4 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుంది. మొక్కజొన్న సాగు చేయడానికి మొదట బోదె నాగలతో బోదెలు తయారు చేసుకోవాలి. తర్వాత విత్తనాన్ని బోదెకు పైనుంచి 3/1 వంతు ఎత్తులో విత్తుకోవాలి. ఇలా విత్తుకున్నట్లయితే నీటిపారుదలకు అవకాశం ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు నీరు బయటకు పోవడానికి వీలవుతుంది. మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచిన మొక్కల్లో ఒకదాన్ని ఉంచి అదనంగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తనాలు విత్తడానికి ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా థైరం లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మందుతో విత్తన శుద్ధి చేసినట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. సాధారణంగా రబీలో సాగు చేసే మొక్కజొన్న సంకర రకాలకు తగిన మోతాదులో ఎరువులు వేసుకోవాలి. ఎకరాకు 80 నుంచి 95 కిలోల నత్రజని, భాస్వరం 32 కిలోలు, పొటాష్ 32 కిలోలు వేసుకోవాలి. తీపి మొక్కజొన్న సాగు చేసినట్లయితే రబీలో 70 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువు అవసరం ఉంటుంది. నత్రజనిలో 3/1 వంతు విత్తే సమయంలో వేసుకోవాలి. మిగిలిన 2 భాగాలు 30 నుంచి 35 రోజులకు ఒక భాగం, 50 నుంచి 55 రోజులకు మరో భాగం వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువుని విత్తే సమయంలోనే వేయాలి. సగం పొటాష్ను విత్తే సమయంలో, మిగిలిన పొటాష్ని పూత దశలో వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ని 3 పంటలకు ఒకసారి దుక్కులో వేసి దున్నాలి. మొక్కల్లో జింకు లోపం ఉన్నట్లయితే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. పైరు తెల్లబడిపోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. తేమ లేనట్లయితే వేసిన ఎరువులు ఆవిరైపోతాయి. పక్షులు వాటిని తింటే చనిపోతాయి. కాబట్టి నేల తడి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న విత్తిన తర్వాత 2-3 రోజులలోపు అట్రజిన్ అనే కలుపు మందుని తేలిక నేలల్లో
ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో 1200 గ్రాములు అట్రజిన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు నేల తడిగా ఉండాలి. దీనివల్ల పొలంలో వెడల్పు ఆకులుండే కలుపు మొక్కలు, గడ్డి జాతి మొక్కలను 1 నెల వరకు అదుపు చేయవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు ఈ వీడిసైడ్స్ని ఉపయోగించకపోవడమే మంచిది. కూలీలతో కలుపు తీయడం అన్ని విధాల పంటకు మేలు చేస్తుంది. మొక్కజొన్నను పప్పు జాతి పంటలతో అంతర పంటగా వేసినట్లయితే పెండి మిథాలిన్ ఎకరాకు 1 లీటర్ 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేసుకోవాలి. విత్తిన నెల రోజులకు వెడల్పు ఆకులు ఉండే కలుపు మొక్కలను గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ 500 గ్రాములు తీసుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న విత్తిన 30 నుంచి 35 రోజులకు కల్టివేటర్ లేదా రిడ్జర్తో అంతర్కృషి చేసి కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తర్వాత నత్రజని ఎరువును వేసి బోదె నాగలి నడిపినట్లయితే కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు పూర్తిగా ఉపయోగపడుతుంది. బోదె నాగలి నడిపినట్లయితే మొక్కల కుదులపై మట్టి చేరి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. ఒకే పొలంలో ఒకే పంట వేయడానికి బదులు 2 పంటలు సాగు చేసినట్లయితే వర్షాభావ పరిస్థితి ఎదురైనప్పుడు ఒక పంట నష్టపోయినా మరో పంట అయినా చేతికి వస్తుంది. మొక్కజొన్న చాళ్ల మధ్య కంది పంటను లేదా వేరుశనగ పంటను లేదా పెసర మినుము వంటి పంటలను వేసుకోవచ్చు. అంతేకాకుండా సోయా చిక్కుని సాగు చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఈ పంటలు వర్షాభావం ఉన్న ఎదిగి దిగుబడులు దక్కుతాయి. వరుసక్రమ పంటగా పప్పు జాతికి చెందిన పంటల్లో ముఖ్యంగా వేరుశనగను రబీలో విత్తుకోవడం వల్ల ఆదాయం వస్తుంది. అంతేకాకుండా భూమిలో నత్రజని స్థిరీకరణ జరిగి తర్వాత ఖరీఫ్లో విత్తే మొక్కజొన్నలో అధిక దిగుబడి వస్తుంది. దీనివల్ల రసాయనిక ఎరువుల మోతాదు తగ్గి పెట్టుబడులు తగ్గి రైతుకు బాగా కలిసి వస్తుంది. ఏరువాకలో ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. ఏరువాకకు తిరిగి స్వాగతం. వ్యవసాయం కలిసి రావాలంటే అందివచ్చే అన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులను పాటించాలి. అందుబాటులో ఉన్న కొత్త పరికరాలను ఉపయోగించాలి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు పండించాలి. పెట్టుబడి కొంచెం ఎక్కువైనా దానికి ఎన్నో రెట్లు లాభాలు వచ్చే విధానాలను అనుసరించాలి. అప్పుడు వ్యవసాయంలో నష్టాలు వచ్చే అవకాశమే ఉండదు. నమ్మలేకపోతే నల్గొండకు వెళ్దాం పదండి. ఆధునిక కాలంలో జనాభాతో పాటు పంటల దిగుబడులు పెరగాలి. వ్యవసాయదారులకు సాగులో లాభాలు మాత్రమే పండాలి. ఏ పంట పండించినా దానిలో పెట్టుబడికి 4 ఆదాయం వచ్చే విధంగా ఉండాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడులు సాధించుకోవాలి. ఒకవేళ ఎక్కువ పెట్టుబడి పెట్టినా దానికి ఎన్నో రెట్లు లాభాలు వచ్చే విధంగా వ్యవసాయం సాగాలి. పంటల్లో నాణ్యమైన అధిక దిగుబడి వచ్చే పద్ధతులను పాటించాలి. ఏ పంట పండించినా దాని పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు వ్యవసాయ నిపుణులను సంప్రదించాలి. అంది వస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. వ్యవసాయాన్ని ఆధునీకరించుకోవాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైన ఆధునిక యంత్రాలను వ్యవసాయంలో ప్రవేశపెట్టాలి. పంటలు సాగు చేయడానికి ఎన్నో కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించుకోవాలి. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలను పండించుకోవాలి. అప్పుడే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతాం. అదే బాటలో ముందుకు సాగుతున్నాడు నల్లగొండ జిల్లాలోని ఓ రైతు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మర్రూరు గ్రామానికి చెందిన ఈయన పేరు బరిశెట్టి బాలరాజు. ప్రస్తుతం స్థానిక ఎంపీటీసీగా ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. డిగ్రీ చదువు అయిపోగానే సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసమో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసమో ప్రయత్నిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉద్యోగ భద్రత ఉంటుందని దానికోసం పోటీ పరీక్షలు రాస్తారు.
కానీ బాలరాజు ఉద్యోగాల కోసం వెతకలేదు. బాలరాజు కుటుంబం తాతల కాలం నుంచి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. తన తండ్రి కూడా వ్యవసాయదారుడే. అందుకే బాలరాజు తాను కూడా వ్యవసాయం చేయాలనుకున్నాడు. తన తండ్రి నుండి వచ్చిన 5 ఎకరాల పొలంలో వరి, ప్రత్తి పంటలు పండించాడు. వ్యవసాయం అంటే ప్రకృతితో జూదంగా మారిన పరిస్థితిలో ఎన్నో ఏళ్లు ఈ పంటలు వేశాడు. మరోవైపు కరెంటు కోతలు పంటల దిగుబడిని దెబ్బకొట్టాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని బాలరాజు బాగా ఆలోచించాడు. వ్యవసాయమే చేయాలి, కానీ నష్టాలు రాకుండా ఉండాలి. అదెలా అని ఆలోచించి కొత్త పద్ధతిలో సాగు చేయాలనుకున్నాడు. బాలరాజు తన 1 ఎకరం పొలంలో 2 పాలీ హౌజులను నిర్మించాడు. వాటిలో అత్యాధునిక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయింగ్ సిస్టమ్, జనరేటర్ ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం 36 లక్షలు వాటి కోసం ఖర్చు చేశాడు. ఈ ఖర్చులో 18 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా అందించింది. అంటే ఆయన పెట్టుబడిలో సగం ప్రభుత్వమే భరించిందన్నమాట. ఈ పాలీ హౌస్లో ఆయన వాణిజ్య పంటలు పండించాలని నిర్ణయించాడు. 2 పాలీ హౌజుల్లో ఎరుపు క్యాప్సికం, పసుపు రంగు క్యాప్సికం సాగు మొదలుపెట్టాడు. వాటితో పాటు పాలకూర, చెర్రీ టమాటో పంటలు పండిస్తున్నాడు. పాలీ హౌస్లో పండించే పంటలకు తక్కువ నీరు అవసరం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పంటలకు నీరు అందిస్తున్నాడు. డ్రిప్ పద్ధతిలో పంటలకు నీరు అందించితే తక్కువ నీరు అవసరం ఉంటుంది. ప్రతి నీటి బొట్టు మొక్కలకు ఉపయోగపడుతుంది. నీటి వృధా ఉండదు. దీంతో పంటలు ఆశించిన స్థాయిలో పండుతాయి. తక్కువ నీటితో నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. అందుకే డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తున్నానని బాలరాజు చెప్తున్నాడు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మరూరు విలేజ్. నేను గ్రీన్ హౌస్ కల్టివేషన్ చేపట్టి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇది 3rd ఇయర్. ఈ గ్రీన్ హౌస్ స్టార్ట్ చేయడానికి నాకు స్టార్టింగ్లో 36 లక్షలు ఖర్చు వచ్చింది. గవర్నమెంట్ దానికి 50% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అంటే 18 లక్షలు వచ్చినాయి. అయితే ఈ గ్రీన్ హౌస్లో నేను కలర్ క్యాప్సికమ్, రెడ్ క్యాబేజ్, చైనీస్ క్యాబేజ్, బ్రకోలీ, లెట్యూస్, చెర్రీ టమాటో ఇవన్నీ పంటలు పండిస్తున్నాను. కాకపోతే ఏంటంటే పంటలు పండిస్తున్నాను కానీ దీన్ని అమ్మడానికి కొంచెం ఇబ్బందులతో కూడుకున్న ఉన్నది. ఈ సరైన మార్కెట్ విధానం లేకపోవడం వల్ల కొంచెం కరెక్ట్ రేటుకు మంచి రేటు గిట్టుబాటు ధరకు అమ్మలేకపోతున్నాను. పాలీ హౌస్లో సాగు చేయడం వల్ల అధిక లాభాలు వస్తాయని బాలరాజు అంటున్నాడు. బాలరాజు పాలీ హౌస్ నిర్మిస్తున్న సమయంలో లాభసాటిగా ఉంటుందని అనుకోలేదని మర్రూరు గ్రామానికి చెందిన తోటి రైతులు అంటున్నారు. ఈ పద్ధతి ఇంతకుముందు తమకు తెలియదని, బాలరాజు వల్లే ఈ విధానం తెలిసిందని వారు అంటున్నారు. ఇక్కడ టమాటా, బీర, అది క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయండి. పాలకూర గట్ట ఉందండి. ఇది మంచిగా రైతులు ఇలాంటిది వేసుకోవటం వల్ల చాలా అభివృద్ధి చెందుతారండి. ఈ వరి కంటే పత్తి కంటే ఇది మేలుగా ఉందండి. ఇది గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇదే వేసుకోవటం కూడా మంచిగా ఉందండి. లాభసాటిగా ఉంటుంది. ఇది మంచిగా ఉంటుందండి. ఈ దిగుబడి కూడా బాగానే ఉంది. గుత్తులు కాయలు ఉన్నాయి. మంచిగా ఉందండి. ఇది వేసుకుంటే రైతుకు చాలా మేలు జరుగుతుందండి. ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం అయినా కలిసి వచ్చేదిగా ఉందని వారంటున్నారు. పాలీ హౌస్ నిర్మించడానికి ఇచ్చే సబ్సిడీని 75% పెంచితే మరింత మంది రైతులు ఈ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారని మరో రైతు అంటున్నాడు. ఇక్కడ టమాటా, క్యాప్సికమ్, తర్వాత బీర, పాలకూర ఇవన్నీ మంచిగా చెట్లు బాగున్నాయండి. గవర్నమెంట్ కూడా రాయితీ ఇస్తుందట. దానివల్ల ప్రయోజనం కూడా ఉంది. ఇంకోటి పత్తి, వరి వలన కూడా రైతులకు నష్టపోతులేదు తప్ప దానివల్ల లాభం ఏం లేదు. దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. మంచిగా ఉన్నాయి. కూరగాయలు కూడా బాగున్నాయి. ఈ ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటే కూడా ఫలితం దక్కుద్ది. కష్టపడితేనే ఫలితం దక్కుద్దండి. ఇది పాలీ హౌస్లో వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన బాలరాజు ఎంతైనా అభినందనీయుడు. ప్రభుత్వం ఈ పంటలకు మంచి గిట్టుబాటు ధర కల్పించినట్లయితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని బాలరాజు చెప్తున్నాడు. కూరగాయల పంటలో కందదుంప సాగు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంట. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో ఆశించిన దిగుబడులు వచ్చే పంట కూడా ఇదే. దీని సాగుకి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరముండదు. దీనిలో చీడపీడల బెడద కూడా చాలా తక్కువ. మార్కెట్లో దీనికి డిమాండ్ ఉంటుంది.
కాబట్టి దీన్ని సాగు చేసుకుంటే లాభాలు తగ్గుతాయి. ఈ కంద సాగులో ముందుకు సాగుతున్నారు గుంటూరు రైతులు. గుంటూరు జిల్లా తెలాని డివిజన్లోని లంక గ్రామాలు వాణిజ్య పంటలను పండించడంలో ముందుంటాయి. ఇక్కడ అనేక రకాల పంటలు పండిస్తారు. ఈ ప్రాంతంలోని గ్రామాల్లో కంద పంటను విస్తారంగా పండిస్తున్నారు. నిజానికి కంద సాగు మే నెలలో ప్రారంభిస్తారు. 1 ఎకరంలో కందను సాగు చేసుకుంటే సుమారు 3 లక్షల ఆదాయం వస్తుంది. ఈ పంట 5 నుంచి 6 నెలల్లో అంది వస్తుంది. లక్షల్లో లాభాలు తెచ్చే పంట కావడంతో ఇక్కడ రైతులు కందను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం ఎకరా పొలంలో సాగు చేసిన రైతులు 3 నుంచి 4 లక్షల లాభాలు దక్కించుకున్నారు. కంద సాగులో లాభాలను చూసి ఈసారి మరింత విస్తీర్ణంలో కందను సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన పంట దిగుబడిని గుంటూరు జిల్లా మార్కెట్కి కాకుండా కోల్కతా, చెన్నై, ముంబై వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి కందను కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కందను కొనేందుకు వచ్చిన వ్యాపారులు తగిన ధర ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కందను కొనాలని కోరుతున్నారు. ఈ కంద వచ్చేసి మే నెలలో మా 5-6 తారీఖులు వేస్తాం సార్ మేము. ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి 20 పుట్లు పెట్టిద్ది. కబులు వచ్చేసేమో 45,000 అట్లా ఉంది. 40,000 అట్లా ఉంది. మరి దిగుబడి వచ్చేసేపటికే 30 పుట్ల కన్నా ఎక్కువ రావట్లేదు. ఈ మామూలుగా ఏదైనా అక్టోబర్, నవంబర్ అప్పుడు గాలి వేస్తే కనుక మొత్తం సాఫ్ అయిపోద్ది. మనకు వచ్చేది ఏముండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట, 1 సంవత్సరం పంట అంతా వేస్ట్ అయిపోయినట్టేను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే విధానంగా ఆయన వదిలిపెట్టేస్తే అదే మళ్ళీ పైరైద్ది. మనకేం గిట్టుబాటు ధర రావట్లేదు. ఇదేం మనకు దగ్గరలోనేమో మార్కెట్లు మద్రాసు, బొంబాయి వెళ్తుంది. గోదావరి జిల్లా నుంచి వచ్చేసి ఏమో వాళ్ళు వచ్చేసి మొత్తం సిండికేట్ అయ్యి, వ్యాపారస్తులు అంత సిండికేట్ అయ్యి ఒకే రేటు పెట్టి కొనుక్కుంటున్నారు. 1,500, రూపాయలు అన్ని కాడికి దోసుకుంటున్నారు. ఇదండి మా కంద పరిస్థితి. కందను సాగు చేయాలనుకునే రైతులు ఈ పంటలో తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. నాణ్యమైన పంట దిగుబడుల కోసం ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పంట సాగు చేయడానికి నీటి వసతి కలిగి మురుగునీరు బయటకు పోయే సదుపాయం ఉన్న నేలలు పనికి వస్తాయి. సారవంతమైన నేలలో దీన్ని సాగు చేసుకోవచ్చు. దుక్కి బాగా దున్ని ఆఖరి దుక్కిలో 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం వేసి బాగా కలియదున్నాలి. సాధారణంగా మే లేదా జూన్ నెలల్లో నాటినట్లయితే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో కూడా నాటుకోవచ్చు. భారతదేశంలోనే మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే దుంప వంగడం గజేంద్ర. దీని పంటకాలం 6 నుంచి 8 నెలలుంటుంది. ఎకరా పొలంలో సాగు చేసుకున్నట్లయితే 26 నుంచి 28 టన్నుల దిగుబడి వస్తుంది. 1 ఎకరాకు కావలసిన విత్తన దుంపలను 25 సెంట్ల పొలంలో ఉత్పత్తి చేసుకోవచ్చు. చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన 100 గ్రాముల దుంపలను విత్తనంగా ఉపయోగించాలి. విత్తన దుంపలను వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా దుంపలను నాటుకోవాలి. ఈ విధంగా నాటుకున్నట్లయితే 400 నుంచి 700 గ్రాముల బరువు ఉండే విత్తన దుంపలను దక్కించుకోవచ్చు. కోసిన ముక్కల కన్నా పూర్తి దుంపను నాటినట్లయితే అధిక దిగుబడి వస్తుంది. విత్తన దుంపలను తవ్విన తర్వాత కనీసం 2 నెలల వరకు అవి నిద్రావస్థలో ఉంటాయి. ఈ సమయంలో అవి కుళ్ళిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తవ్విన 4 లేదా 5 రోజుల తర్వాత దుంపలపై శిలీంద్రనాశక మందులు చల్లాలి. 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, స్ట్రెప్టోమైసిన్ 1 గ్రామ్ 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని దుంపలపై పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. ఆ తర్వాత వాటిని నీడలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన విత్తన దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. విత్తన దుంపలు నీడలో 2 నుంచి 3 నెలల పాటు బాగా ఆరిన తర్వాత వాటిని విత్తనాలుగా వాడుకోవాలి. 300 నుంచి 500 గ్రాముల బరువు ఉన్న దుంపలనే విత్తనాలుగా ఉపయోగించాలి.
పెద్ద దుంపలు ఉన్నట్లయితే వాటిని కోసి నాటుకోవాలి. పెద్ద దుంపలను కోసేటప్పుడు వాటి కన్ను అంటే మొలక భాగం ప్రతి ముక్కలోకి వచ్చేటట్టు కోసుకోవాలి. కోసిన విత్తనపు దుంపలను నిల్వ చేయకుండా వెంటనే పొలంలో నాటుకోవాలి. సాధారణంగా ఎకరానికి 6 టన్నుల విత్తన దుంప అవసరం ఉంటుంది. ఈ విత్తన దుంపలను నాటే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్, 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు విత్తన దుంపలను ఉంచి ఆ తర్వాత వాటిని నీడలో ఆరబెట్టాలి. ఈ విత్తన దుంపలను 60 x 60 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. విత్తన దుంపలను భూమిలో 2 నుంచి 2.5 అంగుళాల లోతులో నాటుకోవాలి. విత్తన దుంపలను నాటిన తర్వాత వెంటనే నీరు పెట్టాలి. ఏరువాకలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఏరువాకకు పునఃస్వాగతం. వాణిజ్య పంటల్లో పసుపు బాగా కలిసి వచ్చే పంట. ఈ పంటను సాగు చేసుకుంటే లాభాలు తప్పకుండా వస్తాయి. పసుపు అన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. అందువల్ల పసుపుకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. ఈ పసుపు సాగు చేసుకోవాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన వంగడాన్ని ఎంచుకోవాలి. పసుపు పంట పండించడానికి అందుబాటులో ఉన్న రకాలేమిటో తెలుసుకుందాం. పసుపు దుంపలోని పసుపు పచ్చదనం, సుగంధ తైలం ఆహార పదార్థాలకు మంచి రంగుతో పాటు రుచినిస్తాయి. రంగు, రుచి, సువాసనలు తినుబండారాలకు కలిగించేది పసుపు మాత్రమే. మన ఆచార సంప్రదాయాల్లో పసుపు ప్రధాన పాత్ర ఉంటుంది. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. చర్మానికి నిగారింపును కూడా తెస్తుంది. పరిమళ ద్రవ్యాలను తయారు చేయడంలోనూ పసుపును వాడతారు. దీనిలోని ఔషధ గుణాల వల్ల పసుపు మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. కుర్కుమిన్ కలిగిన పసుపుకు మంచి మార్కెట్ ఉంది. దేశీ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్లో కూడా పసుపుకు చాలా డిమాండ్ ఉంది. మన పసుపుతో తైవాన్, జమైకా వంటి దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే మన పసుపుకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. అందుకే పసుపును వాణిజ్య పంటగా వేసుకోవచ్చు. అయితే మార్కెట్ పోటీని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పసుపును పండిస్తే లాభాలు గ్యారంటీగా దక్కుతాయి. మన రాష్ట్రంలో 71,488 హెక్టార్లలో పసుపును సాగు చేస్తున్నారు. సుమారుగా 4,43,226 టన్నుల దిగుబడి వస్తోంది. మన రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, విశాఖ, కొంతవరకు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో పసుపును సాగు చేస్తున్నారు. సాధారణంగా పసుపు దుంప జాతి ఉష్ణమండలం పంట. తేమతో కూడిన వేడి వాతావరణం ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం 1200 నుంచి 1400 మిల్లీలీటర్ల ఉండి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో దీన్ని విరివిగా సాగు చేసుకోవచ్చు. మొలకెత్తేటప్పుడు 25 నుంచి 30 సెల్సియస్ ఉష్ణోగ్రత వాడాలి. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 600 నుంచి 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో కూడా అధికంగా సాగు చేస్తున్నారు. బలమైన నేలలు పసుపు పండించడానికి చాలా అనుకూలమైనవి. గరప నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న ఇతర నేలలు కూడా సాగుకి పనికి వస్తాయి. నీరు నిల్వ ఉండే నేలలు, బరువైన నల్లరేగడి నేలలు, చవుడు, క్షారభూములు పసుపు సాగుబడికి పనికిరావు. ఉదజని సూచిక 5 నుంచి 7.5 మధ్య ఉండాలి. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్న భూముల్లో ఈ పంట సమృద్ధిగా పండుతుంది. ఇక పసుపు వంగడాల విషయం తీసుకుంటే మన దేశంలో 50 రకాలు గుర్తించారు. వాటిలో ముఖ్యంగా అమలాపురం, ఆర్మూరు, దిండిగాం, ఈరోడు, కోడూరు, ఒంటిమిత్ర,
P317, జిల్ఫర్మ్ 1, జిల్ఫర్మ్ 2 రకాల వంగడాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కృష్ణా వంగడం అధిక పచ్చి పసుపు దిగుబడినిస్తోంది. కానీ మన దేశంలో రాష్ట్రంలో ఎండిన పసుపు కొమ్మలు పసుపు పొడికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి ఎన్ని రకాలున్నా ఈరోడు రకం అన్నింటికీ శ్రేష్టమైనదని చెప్పుకోవచ్చు. పసుపు విత్తే సమయం గురించి చెప్పుకుంటే స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలో విత్తుకోవచ్చు. మధ్యకాలిక రకాలను జూన్ మొదటి 2 వారాలలో మాత్రమే విత్తుకోవాలి. ఇక దీర్ఘకాలిక రకాలను జూన్ ఆఖరి వారంలో విత్తుకోవచ్చు. జూలై 2వ వారం తర్వాత నాటుకుంటే దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. ఇక పసుపులో వచ్చే చీడపీడలను చెప్పుకుంటే ముందుగా ఎర్రనల్లి గురించి చెప్పుకోవాలి. దీన్ని పొగచూరు తెగలని పిలుస్తారు. ఈ పురుగుల తల్లిపిల్లలు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పాలిపోయి ఎండిపోతాయి. దీంతో నివారించడానికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు, శాండోవిట్ 1 మిల్లీలీటర్ కలిపి ఆకుల అడుగు భాగం తడిచే విధంగా ఎకరాకు 200 లీటర్ల మందు ద్రవాన్ని పిచికారీ చేయాలి. ఆకుల అడుగు భాగాలు పూర్తిగా తడిసే విధంగా మందు చల్లాలి. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. హైదరాబాద్ అంటేనే అనేక సమస్యల వలయంగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. మెట్రో పేరుతోటి ట్రాఫిక్ సమస్యలు,